ఒక ప్రాముఖ్యమైన సంగతి చెప్పడానికి నేను చాలా సంతోషిస్తున్నాను. అదేంటంటే ఈసారి కూడా మన ఎంఆర్ఓ గారిని శామ్యూల్ రాజు గారిని సంఘ పెద్దగా నిర్ణయించడం జరిగింది. అందరూ చప్పట్లు కొడుతూ ఆయన సాదరంగా ఆహ్వానిద్దాం. అంకుల్తో ఒకసారి మాట్లాడదాం. సరేరా. అంకుల్, ఏంటన్నా, ఏంటి సంగతులు? నాకు బైబిల్లో కొన్ని డౌట్స్ ఉన్నాయి అంకుల్, అందుకని. బైబిల్లో డౌట్సా? షార్ట్ గా సింపుల్ గా చెప్పమంటావా? డీప్ గా డీటెయిల్ గా చెప్పమంటావా? షార్ట్ గా సింపుల్ గా అయితే ఇక్కడ అడిగాయి, డీప్ గా డీటెయిల్ గా అయితే ఇంటికి వచ్చాయి. ఏంటన్నా, ఏ డౌట్స్ ఉన్నాయన్నావు? ఆ, అదే అంకుల్, మీరు సంఘ పెద్ద కదా, ఆ, సంఘ పెద్దని నియమించమని బైబిల్లో ఉందా లేదా అని. అంతేనా? ఇంకో 2-3 ఉన్నాయి అంకుల్, ఇది క్లియర్ చేస్తే అవి అడుగుతాను. తీతో ఒకటే ఇచ్చదు. నేను నీకు ఆజ్ఞాపించిన ప్రకారము నీవు లోపముగా ఉన్న వాటిని దిద్ది ప్రతి పట్టణంలోనూ పెద్దలను నియమించి నిమిత్తమే. చూసావా, ప్రతి సంఘంలోనూ సంఘ పెద్ద నియమించబడాలి. సంఘ పెద్ద అన్నది సామాన్య విషయం కాదు. అపోస్తులు కూడా తమను తాము సంఘ పెద్దలుగా ప్రకటించుకున్నారు. ఆ, ఓకే అంకుల్. పెద్దల్ని బహుగా గౌరవించమని, సన్మానించమని కూడా రాయబడి ఉంది. పెద్ద అంటే ఆ రేంజ్ అన్నమాట. నిజమే అంకుల్. అందుకే చూసావా, మొన్న ఈ పదవి కోసం ఎంత కాంపిటీషన్ అయింది. హ, అయినా మనమే నెగ్గాం. అవును అంకుల్. అవును అంకుల్. అంకుల్, నా నెక్స్ట్ డౌట్ ఏంటంటే, బైబిల్లో ఎవరిని ఏ పనికి నియమించాలన్నా వాళ్ళకు కొన్ని అర్హతలు నిర్దేశించబడతాయి కదా, సంఘ పెద్దల అర్హతల కోసం ఏమన్నా రాయబడిందా అని. ఎందుకు రాయబడలేదు? తీతు 1వ అధ్యాయం 6-9 వరకు చదువు. ఎవడైనను నిందారహితుడును ఏకపత్ని పురుషుడును దుర్వ్యాపారం విషయము నేరం మోపబడిన వారై అవిధేయులు కాక విశ్వాసులైన పిల్లలు గలవాడునై ఉన్న ఎడల అట్టి వానిని పెద్దగా నియమింపవచ్చును. ఎందుకనగా అధ్యక్షుడు దేవుని గృహ నిర్వాహకుని వలె నిందారహితుడై ఉండవలెను. అతడు స్వేచ్ఛాపరుడును, ముక్కోపియు, మద్యపానీయు, కొట్టువాడును, దుర్లాభమును అపేక్షించువాడును కాక అతిథి ప్రియుడును, సజ్జన ప్రియుడును, స్వస్థబుద్ధి గలవాడును, నీతిమంతుడును, పవిత్రుడును, ఆశా నిగ్రహం గలవాడునై ఉండి తాని హితబోధ విషయమై జనులను హెచ్చరించుటకును, ఎదురాడి వారి మాట ఖండించుటకును శక్తి గలవాడగినట్లు ఉపదేశమును అనుసరించి నమ్మదగిన బోధన గట్టిగా చేపట్టుకుని వాడునై ఉండవలెను. చూసావా, సంఘ పెద్ద గురించి ఎన్ని చోట్ల రాయబడిందో. ఇంకేమైనా డౌట్లున్నాయా? ఇంకా ఒకే ఒక డౌట్ ఉంది అంకుల్, కానీ అడిగితే మీరేమనుకుంటారో అని. ఏదైనా అడుగునన్నా, క్షణాల్లో క్లియర్ చేసేస్తాను. సంఘ పెద్దకు ఉండాల్సిన లక్షణాలు దేవుడు చెప్పాడు కదా, ఆ లక్షణాలు మీలో ఉన్నాయా? చెప్పండి అంకుల్. సంఘ పెద్దలు నియమించమని బైబిల్ చెప్పడం లేదు, అర్హత గలవారిని సంఘ పెద్దలుగా నియమించమని బైబిల్ చెప్తుంది. మీలో ఆ అర్హతలు ఉన్నాయా? చెప్పండి అంకుల్. సంఘ పెద్దగా నియమించబడ్డ మీరు ఈ లక్షణాలు కలిగి ఉన్నారా? అంకుల్, నేను మీకంటే వయసులో చిన్నవాడిని, మీరు నా మాటలు పట్టించుకోవాల్సిన అవసరం లేదు. కానీ ఇప్పుడు నేను నా మాటలు చెప్పడం లేదు, దేవుని పక్షంగా నిలబడి వాక్యాన్ని చెప్తున్నాను. మీరు అనుమతిస్తే మీతో కొన్ని విషయాలు మాట్లాడాలనుకుంటున్నాను. సంఘాలు ఎందుకు అంకుల్ ఎలా ఉన్నాయి? ఎందుకు క్రైస్తవులు నానాటికి ఆత్మీయ స్థితిలో దిగజారిపోతున్నారు అంకుల్? దీనికి కారణం సాతాను కాదు అంకుల్, మనమే. ఆదిమ సంఘ కాలం నుండి సాతాను ఉన్నాడు, కానీ నాటి సంఘం పరిశుద్ధ మార్గంలో నడవగలిగింది. ఈ రోజు ఎటు చూసిన సంఘంలో పాపాలు దుర్బోధులే కనిపిస్తున్నాయి.
నిజంగా కారణం మనమే అంకుల్. అర్హత లేని వాళ్ళు నాయకత్వ స్థానంలో ఉంటున్నారు, విశ్వాసులు అమాయకత్వంలో ఉంటున్నారు. అందుకే సాతాను సింహాసనం వేసుకుని మన సంఘాల్లో ఉంటున్నాడు. అంకుల్, మీకు వాక్యం తెలుసు. మీరు సంఘ పెద్దగా నిలబడాలనుకునే ముందు ఆ అర్హతలు మీకు ఉన్నాయో లేదో ఎందుకు ఆలోచించలేదు? ఇదేమి పంచాయతీ మున్సిపాలిటీ కాదు కదా అంకుల్. ఇది దేవుని సంఘం, దేవుని ఆస్తి. మీరెందుకు భయపడలేదు అంకుల్? నీ ప్రశ్నలకు నా దగ్గర సమాధానం లేదు నాన్న. అంకుల్, సంఘ పెద్ద అంటే గౌరవాన్ని కోరుకునే పదవి కాదు, కష్టపడి పనిచేసే బాధ్యత. దేవుడు సంఘ పెద్దలు నియమించండి అని రాయించింది చప్పట్లు కొట్టించుకోవడానికి, సన్మానాలు చేయించుకోవడానికి కాదు, పొగిడించుకోవడానికి, పదవుల కోసం పోట్లాడుకోవడానికి కాదు. అపోస్తల కార్యాలు 15వ అధ్యాయం ప్రకారం సంఘంలోనికి ఎవరైనా దుర్బోధకులు ప్రవేశించి విశ్వాసుల్ని చెడగొడుతుంటే సంఘ పెద్దలు వెళ్లి విశ్వాసుల్ని కలిసి ఆ దుర్బోధల గురించి సంపూర్ణ వివరణ ఇవ్వాలి. మన సంఘస్థులు మార్మన్స్ కలుస్తున్నారని మీకు తెలుసు, సబ్బాత్ ఆరాధికులు కలుస్తున్నారని మీకు తెలుసు. 4 నెలల క్రితం 2 యవనస్తులు యెహోవా సాక్షులు కలిసిపోయారని కూడా మీకు తెలుసు. ఇప్పటికొచ్చి ఒక్కసారైనా చర్చిలో దుర్బోధల గురించి వివరించారా? సంఘస్థులను వ్యక్తిగతంగా కలిసి హెచ్చరించారా? అసలు వాళ్ళు ఏం బోధిస్తారో మీరు తెలుసుకున్నారా? వాళ్ళ బోధ గురించి అధ్యయనం చేశారా? లేదు. అంకుల్, ప్రతి సంఘం మీద ఈ దుర్బోధల దాడి జరుగుతూనే ఉన్నాయి. కష్టపడి సంపాదించిన ఆత్మలను వారు దొంగిలిస్తూనే ఉన్నారు. రోజు రోజుకి ఈ శాఖలు అభివృద్ధి చెందుతూనే ఉన్నాయి. కారణం ఏంటి అంకుల్? నేను చాలా బాధపడుతున్నాను అంకుల్. అపోస్తల కార్యాలు 20వ అధ్యాయంలో పౌలు సంఘ పెద్దలను పిలిపించి ప్రభు తన స్వరక్తం కార్చి సంపాదించిన సంఘాన్ని తోడేళ్లించి రక్షించమని కన్నీరు కార్చి చెప్పాడు. కానీ ఇప్పుడు జరుగుతున్నది ఏంటంకుల్? సంఘాన్ని కాపాడవలసిన మేము నిద్రపోతున్నాం. తోడేళ్ళొచ్చి గుర్రెల్ని ఎత్తుకెళ్ళిపోతున్నాయి. ఎప్పుడూ సంఘస్థుల దగ్గర ఎలా గుర్తింపు పొందాలనే ఆలోచనే కానీ సంఘాన్ని ఎలా కాపాడాలన్న ఆలోచన నాకెప్పుడూ లేదు. మీరేంటంకుల్, చాలా మంది ఇలానే ఉన్నారు. అధికారం కోసం ఆరాటం, పొగడ్తల కోసం ప్రాకులాట తప్ప సంఘం కోసం శ్రమించి పెద్దలు కనిపించడం లేదు. యాకోబు పత్రిక 5వ అధ్యాయం 14వ వచనంలో సంఘస్థులు ఎవరికైనా అనారోగ్యంగా ఉంటే సంఘ పెద్దలు వెళ్లి ప్రార్థించాలని రాయబడింది. ఇప్పటికొచ్చి ఒక్కసారైనా సంఘస్థులకు బాగోకపోతే వెళ్లి ప్రార్థించారా? వాళ్ళని ధైర్యపరిచారా? లేదు. ఏంటంకుల్ ఇది? మిమ్మల్ని అతిగా గౌరవించకపోతే ఫీల్ అవుతారు. కానీ బైబిలు బాగుగా పాలన చేసే పెద్దల్నే ఎక్కువగా గౌరవించమంటుంది. ఎందుకంకుల్ మిమ్మల్ని ఎక్కువగా గౌరవించాలి? 1 పేతురు 5వ అధ్యాయం 3వ వచనంలో పెద్దలు మందపై అధికారం చూపక మందకు మాదిరిగా ఉండాలని రాయబడింది. మీలో అధికారం తప్ప మాదిరి నాకెప్పుడు కనిపించలేదు అంకుల్. నేనింతకు ముందు వెళ్లిన సంఘంలో 12 మంది సంఘ పెద్దలు. ఆ 12 మందిలో ఒక్కరు మాత్రమే మాదిరి కలిగిన వ్యక్తి. మిగిలిన 11 మందిలో త్రాగుబోతులున్నారు, దుర్వ్యాపారం చేసేవాళ్ళు ఉన్నారు, వివాహేతర సంబంధాలు కలిగిన వాళ్ళు ఉన్నారు, పిల్లల్ని సరిగ్గా పెంచలేని వాళ్ళు ఉన్నారు, కోపిష్టులు, డాంబికులు ఉన్నారు, సిగరెట్లు కాల్చేవాళ్లు, ధనాపేక్ష కలిగిన వాళ్ళు, దోషకులు ఉన్నారు. వీళ్ళెవరూ కనీసం విశ్వాసులుగా పిలువబడ్డానికి కూడా అర్హులు కారు. అలాంటిది వాళ్ళక్కడ సంఘ పెద్దలు. వీళ్ల వల్ల ఇంకొంతమంది చెడిపోయేవారు. వాళ్ళ దగ్గరికి వెళ్లి ఇదంతా చెప్పినందుకు నన్ను కొట్టి మరీ తరిమేశారు అంకుల్. మీకు వాళ్లకు ఒక ముఖ్యమైన తేడా చూశాను. వాళ్లలో తప్పులు చెప్తే నన్ను తరిమేశారు. నేను మీలో తప్పులు చెప్తే మీరు తలదించుకున్నారు. మీ నుండి ఈ లక్షణాన్ని నేను నేర్చుకుంటున్నాను అంకుల్. నిజానికి నాలో తప్పులు ఎవరైనా చెబితే నాకు చాలా కోపం వచ్చేది. కానీ నువ్వు మాట్లాడుతుంటే నాకు నోటంట మాట రావటం లేదు. నీ ద్వారా దేవుడే నాతో మాట్లాడాడు. ఇప్పటికి కూడా నేను మారకపోతే నాకు నరకం తప్పదు. అంకుల్, మీతో ఇంకొక విషయం మాట్లాడాలి. చెప్పు నాన్న. మీ అబ్బాయి సంఘంలో పరిచారకుడుగా ఉన్నాడు. చర్చిలో ఏ ఈవెంట్ జరిగినా వాలంటీర్గా ఉంటూ పార్టిసిపేట్ చేస్తున్నాడు. ఒకడు పరిచారకుడుగా ఉండాలంటే అతడు పరీక్షించబడాలని, అతడు అనింజుడైతేనే పరిచారకుడిగా ఉండడానికి అర్హుడని బైబిల్ చెప్తుంది. మీ అబ్బాయిని ఎవరు పరీక్షించారు? ఎవరు అనింజుడని తేల్చారు? మీ అబ్బాయిని సినిమా థియేటర్ దగ్గర చూశాను, అమ్మాయిల కాలేజీ దగ్గర చూశాను. ఎప్పుడూ చర్చికి టైంకి రాడు, ఏ మూలన తగ్గింపు కనిపించదు. అలాంటి వాడిని పరిచారకుడిగా ఎలా నియమించారు అంకుల్? అందరూ అంతే అంకుల్. 1 తిమోతి 3వ అధ్యాయంలో ఎలాంటి వారిని పరిచారకులుగా నియమించాలో రాయించినా వాటిని ఎవరూ పట్టించుకోరు. అర్హత లేని వాళ్ళని మ్యూజిషియన్స్ గా, క్వైర్ లీడర్స్ గా, వాలంటీర్స్ గా నియమిస్తున్నారు. వాళ్ళని చూసి ఇంకొంతమంది చెడిపోతున్నారు. ఏదైనా ఆఫీసులో చిన్న ఉద్యోగం కావాలంటేనే అర్హతలు అడుగుతారు. అదే సంఘం విషయానికి వస్తే ఎవరైనా ఏదైనా చేయొచ్చు. ఏంటంకుల్ ఇది? ఎటుపోతున్నాం మనం?
బైబిల్ కులం, ఆస్తి, చదువుని చూడదు, ప్రవర్తన చూస్తుంది. మనం ప్రవర్తనని చూడం, కులం, ఆస్తి, చదువును చూస్తాం. అందుకే అన్ని కోణాల్లోనూ దిగజారిపోయాం. సమాజంలో సాక్ష్యం లేని వారిగా ఉన్నాం. స్టీఫెన్, నేను సంఘ పెద్దగా ఉండడానికి పనికిరాను. నేను విరమించుకుంటాను. అంకుల్, మీరు సంఘ పెద్దగా ఉండకూడదనేది నా ఉద్దేశం కాదు. ఒక సంఘ పెద్ద ఎలా ఉండాలని బైబిల్ చెప్తుందో అలా మీరు ఉండాలనేదే నా ఉద్దేశం. మీ ప్రవర్తనలో లోపాలను సరిచేసుకోండి. మీ బాధ్యతను గుర్తు చేసుకుని సంఘంలోని లోపాలను సరిచేయండి. మిమ్మల్ని చూసి ఇతర సంఘ పెద్దలు కూడా ఇన్స్పైర్ అవ్వాలి. మేమేమైనా మిమ్మల్ని బాధపరిస్తే మాత్రం క్షమించండి అంకుల్. నేనే నీకు థ్యాంక్స్ చెప్పాలనుకుంటే నువ్వు నాకు సారీ చెప్తావేంటి?